మరొక పక్కన బ్యాక్ టీడీపీ నుంచి ఎస్పీ సాహిబ్ గారు ఉన్నారు. నమస్తే అండి సాహిబ్ గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఎల్లుండి నుంచి రాష్ట్ర వ్యాప్త ప్రచార హోరు మొత్తానికి ప్రజాగళం అంటూ చంద్రబాబు గారు కూడా బయలుదేరుతున్నారు. సో ఎన్నికల కురుక్షేత్రంలోకి రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాలంట కదా. సో ఏంటి అంతా రెడీనా? ఎందుకు మీరు కూడా ఇంకొక 6 స్థానాలు పెండింగ్ పెట్టారు? విజయ్ చంద్ర గారు తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారికి, అదేవిధంగా బీజేపీ మిత్రులు రామ్ కుమార్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు తమరు ఇంట్రోలో చెప్పారు, అదేవిధంగా సత్యమూర్తి గారు కూడా చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ప్రధానంగా మరి కొన్ని పార్టీలు పొత్తుల్లో ఉండేటప్పుడు ప్రధానంగా కొన్ని సమస్యలు ఉంటాయి. కొంతమంది సీనియర్స్ మరి టికెట్లు ఆశించిన వాళ్ళు ఒకంత ఇబ్బంది పడటం. ఎందుకంటే నేను ఈ 4.5 years ఈ కాన్స్టిట్యున్సీలు వర్క్ చేశాను, నాకు అవకాశం రాలేదని చెప్పి వాళ్ళు కొంతమటికి ఇష్యూ అయింది. అందుకనే ఇక్కడ ఏమవుతుందంటే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడిన తర్వాత మెల్లిగా ప్రజల్లోకి తీసుకెళ్లాం మా యొక్క విధానాలు ఈ విధంగా ఉంటాయని. దీనితో పాటు చాలా మంది తమలాంటి వారు కూడా బీజేపీ కలుస్తుందంట కదా అని చెప్పి చాలా సార్లు అన్నారు. అంటే ప్రజలు ఒక సంసిద్ధమయ్యారండి. బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ ముగ్గురు కలిస్తే మాత్రమే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది అనేది ఒకటి కాన్సెప్ట్. రెండో అంశం, 2014-19 కాలంలో తమరు గమనించే ఉంటారు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు. దాని తర్వాత ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కొన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విధంగా చెప్పాలంటే ఇన్స్టిట్యూట్స్ కానీ పరిశ్రమలు కానీ ఏ విధంగా తీసుకొచ్చామనేది. సో 2019 నుంచి ఈ రోజు వరకు చూసుకుంటా వస్తే వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రతి ఒక్కరి మీద దాడులేనండి. మహిళల మీద దాడులు, రైతు ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, కౌలు రైతులు వలసలు ఎక్కువైపోయినాయి. దీంతో పాటు యువత నిర్వీర్యం అయిపోయింది. రాష్ట్రంలో ఉద్యోగాలు అడిగితే ముఖ్యమంత్రి గారు ఏందండి చికెన్ మాటలు, మటన్ మాటలు పెట్టుకోండి, అధికారులతో మాట్లాడనని చెప్పి చాలా సందర్భాల్లో అన్నారు. ఎందుకు ఒక డిగ్రీ చదివినటువంటి వ్యక్తి ఉప్పు చేపలు అమ్ముకుంటాడా? ఉప్పు చేపలు అమ్ముకోవడం కోసమే ఈ ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారండి ఈ రాష్ట్ర ప్రజలు. దీంతో ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు వైకాపా పార్టీ మీద విసిగెత్తిపోయారండి. ఇప్పుడు కూడా స్టిల్ చూడండి, నిన్నగాక మొన్న కూడా మరి ఒంటిమిట్ట దగ్గర ఒక పద్మశాలి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది కదండి. అంటే ల్యాండ్ సీలింగ్ చట్టం తెచ్చిన తర్వాత కూడా చాలా మంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గం కూడా వైకాపా ప్రభుత్వం ఎప్పుడు దిగిపోయిద్దా అని అనుకుంటా ఉన్నారు. వచ్చేసింది, కోడ్ అమల్లోకి వచ్చేసింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే కోడ్ అమల్లోకి వచ్చినా సరే మరి అధికారులను అడ్డం పెట్టుకొని వైకాపా పార్టీ వారు మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు మాట వాస్తవం. ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే 4 రోజుల గ్యాప్ లోనే 4 సార్లు పైగా కదా మీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి కాన్వే చెక్కింగ్లు, మరి ప్రచారానికి బయలుదేరుతున్నారు చంద్రబాబు గారు. ఎన్ని రకాల ఇబ్బందులు సృష్టించవచ్చు? కోడ్ ఉన్నా కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా. అంటే ఇక్కడ ఒకటండి, లోకేష్ గారు తర్వాత కొంతమంది మా నాయకుల మీద కూడా ఇదే విధంగా చేస్తూ ఉన్నారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా కూడా. దీనితో పాటు ప్రధానంగా ఎన్నికల కమిషన్ వాళ్ళు సి విజిల్ యాప్ ఒకటి క్రియేట్ చేశారండి. సి విజిల్ యాప్ అనే ఈ యాప్ లో ఏంటంటే ఎక్కడైనా కానీ ఏ పార్టీ వారైనా సరే వాళ్ళ యొక్క గుర్తులు కానీ ఇవన్నీ ఉంటే, పోస్టర్లు కానీ ఉంటే అప్లోడ్ చేయమని. ఈ అప్లోడ్ చేసినప్పుడు మీరు చూసే ఉంటారు, మొన్న గన్నవరంలో పెద్ద ఇష్యూ అయిపోయింది. మా ఎమ్మెల్యే మాధవి గారు వెళ్తే అక్కడ ఆ మీద అటాక్ చేశారు. అంటే ఆ స్థాయి నుంచి కార్యకర్తల స్థాయి దాకా అందరి మీద అటాకులు చేస్తూ ఉన్నారు. నిన్న అదే విధంగా కృష్ణా జిల్లాలో మరి భాష అనేటువంటి ఒక వ్యక్తిని వైకాపా పార్టీ నాయకులు కొట్టారండి. ఎందుకంటే వాళ్ళ పార్టీ కార్యాలయం మీద గుర్తులు ఆ రంగులు ఉండయి, అతను ఆ యాప్ లో అప్లోడ్ చేశారని చెప్పి సివిజిల్ లో. అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇక ఇవన్నీ జరుగుతూనే ఉండయి. దీనికి ఎవరు కట్టడేయాలండి? సిఇఓ గారు ఒక నిర్ణయాత్మకమైనటువంటి విధానం తీసుకోవాలి. దీంతో ప్రధానంగా వాలంటీర్లు ప్రతిసారి మొన్న రామాంజల్ గారు, మీరు ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ అభ్యర్థి రామాంజల్ గారి మీద దాడి చేసి ఆయన కారును ధ్వంసం చేశారు. పైపెచ్చు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయన మీద తిరగబడ్డారు అక్కడ. అంటే పోలీసులు ఏ విధంగా ఒక అధికార పార్టీకి ఇంకా అధికారంలో ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ పార్టీ వాస్తవంగా ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి అధికారులు ఎందుకు అనుకోవట్లేదో తెలియనటువంటి అంశం అండి. అంటే ఇటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా ఫేస్ చేసుకుంటా ముందరకెళ్ళటం. అదే విధంగా వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే వైకాపా పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్ఛార్జీలు దౌర్జన్యానికి. మరి ఆ ప్రతిపాడు అభ్యర్థి అయితే వైకాపా అభ్యర్థి బయటకు వచ్చి రామాయణ గారిని ఎంత తెలుస్తానన్నారు.